ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారమండి. సింహరాశివారి జీవిత భాగస్వామి అదృష్టమా దురదృష్టమా అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీరిలో ఉండే గుణగణాలు ఏమిటి, వారి పాజిటివ్ పాయింట్స్ ఏమిటి, అలాగే నెగటివ్ పాయింట్స్ ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థం అవుతుంది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. అప్పుడే మీకు మరిన్ని వీడియోలు లభిస్తాయి. ముందుగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇక సింహరాశి గురించి చెప్పుకోవాలంటే సింహరాశివారిది రాశి చక్రంలో 5వ రాశి. ఆదాయం 11, వ్యయం 11, రాజయోగం 3, అవమానం 6. వీరి నక్షత్రం మఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. ఉత్తర నక్షత్రం 1వ పాదంకి చెందినవారు ఈ సింహరాశి పరిధిలోకి వస్తారు. ఇక ఈ సింహరాశి యొక్కవారి లక్షణాలు ఎలా ఉంటాయి? రాశి చక్రంలో ఉన్న 12 రాసులకు ఒక్కొక్క చిహ్నం అని ఉంటుంది. ముందుగా సింహరాశివారు సింహంలా ఉంటారు. అంటే సింహం దాని బరువు కంటే ఎక్కువ బరువు కూడా వేటాడేస్తుంది, అలాగే ఎక్కువ శ్రమ చేస్తుంది, హార్డ్ వర్క్ అనేది చేస్తుంది. ఈ సింహరాశివారు చూడడానికి గంభీరంగా కనిపించినా కూడా లోపల మనస్తత్వం మాత్రం చాలా సున్నితంగా ఉంటుంది. అందుకే కదా అడవికి రాజు ఎవరు అంటే సింహం అనే చెప్తారు. చూడ్డానికి గంభీరంగా ఉన్నా కూడా మనసు మాత్రం చాలా సున్నితంగా ఉంటుంది. ఇక సింహరాశివారికి బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. వీరు ఇతరుల కోసం ఏదైనా కూడా చేస్తారు. వీరిమీద ఎవరైతే ఆధారపడిన మనుషుల్ని వీరు చక్కగా చూసుకుంటారు, బాధ్యతగా చూసుకుంటారు. వారి బలం కంటే ఎక్కువ శ్రమలు చేయడానికైనా ఈ సింహరాశివారు ఇష్టపడుతూ ఉంటారు. అందుకే బాధ్యతలు ఎక్కువని చెప్పుకోవచ్చు. ఎక్కువ మందితో సంబంధాలు ఉంటాయి. అంటే కనిపించిన వారందరూ నా అనుకుని నవ్వుతూ పలకరిస్తుంటారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ సింహరాశిలో జన్మించిన వారి గురించి చెప్పాలంటే అందరూ కావాలని అనుకుంటారు అని కూడా చెప్పుకోవచ్చు. వీరు అందరినీ ఆకట్టుకుంటారు. కాంతివంతమైన ఉన్నతమైన భుజాలు, సౌందర్యమైన నేత్రాలు, గంభీరమైన కంఠస్వరంతో బలమైన శరీరం కలిగి ఉంటారు. కాని వీరి ఆకారం, వీరి మనస్సు డిఫరెంట్గా ఉంటాయి. అంటే మనసు వెన్న అని చెప్పవచ్చు. పర్సనాలిటీకి వీరికున్న మంచి మనస్కు సంబంధమే ఉండదు. అంటే గంభీరంగా కనిపించినప్పటికీ వీరి మనసు మాత్రం వెన్న ఎలా ఉంటుందో అలా ఉంటుందని చెప్పుకోవచ్చు. సింహాన్ని చూస్తే అందరం కూడా భయపడుతూ ఉంటారు. అలాంటి సింహరాశివారు చూడడానికి గంభీరంగా ఉన్నా కూడా మనసు మాత్రం చాలా మంచిది. కష్టాల్లో ఉన్న వారిని చూస్తే వెంటనే చలించిపోతారు. వీరికి ఓర్పు అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. కాని రెచ్చగొడితే మాత్రం ఉగ్రరూపాన్ని చూపిస్తారు. కోపం వచ్చినప్పుడు మాత్రం వీరికి దూరంగా ఉండేలా చేస్తారు. కాని కోపం వచ్చినా సరే వీరి తప్పు అందులో లేకపోయినా సరే పశ్చాత్తాప పడుతూ ఉంటారు. అయ్యో అలా అనకుండా ఉండాల్సింది వాళ్లల్లో వాళ్లే మదన పడిపోతుంటారు. వీరికి ఉన్న ప్రత్యేకమైన లక్షణం ఏమిటి అంటే ముఖంలో తమ భావాలను, అంటే ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ను చూపించడం. వీరి ఫేస్ చూస్తే మనకి అర్థమైపోతుంది. వీరికి ఒక మనిషిమీద కనుక చిరాకు కోపం వస్తే మళ్లీ వారితో మాట్లాడటం కష్టమే అని చెప్పాలి. ఇక అక్కడితో కనెక్షన్ కట్ అని అర్థం చేసుకోవాలి. వీరు అలా ఉండటానికి ఇష్టపడతారు. ప్రతి విషయాన్ని గమనిస్తూ ఉంటారు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ఎవరు నన్ను చూడట్లేదు అనుకుంటుందట. అలాగే ఈ సింహరాశివారు ముందు ఎంత మనం నటించినా సరే ఈజీగా పసిగట్టే ప్రయత్నం చేస్తారు. అందుకే అడవులకి సింహం రాజు అయింది. అలాగే ఈ సింహరాశివారు కూడా బుద్ధిజ్ఞానం ఎక్కువగా ఉన్నవారని చెప్పుకోవచ్చు. సింహరాశివారు ఎక్కువ మందికి విశ్వాసంగా అంటారు. ఆ మాట నిలబెట్టుకునే స్వభావం కలిగిన వారీగా వ్యక్తీకరించారు. మనసులో ప్రతిదీ దాచుకుంటూ ఉంటారు. అవసరమైనప్పుడు మాత్రమే ఏదైనా మాట్లాడతారు. సమయానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. ప్రతి విషయంలో నేర్పుని కలిగి ఉంటారు. ఈ లక్షణం సింహరాశివారికి ఉంటుంది. దానివలన ఎదుటివారు నోరు తెరిచి అడగకపోయినా సింహరాశివారు అన్నీ ఓర్చుకుని టైంకి అన్నిటికీ ప్రాధాన్యతనిచ్చే వ్యక్తులుగా ఈ సింహరాశివారు ఉంటారు. ఒక మనిషిమీద ఒక అభిప్రాయం వచ్చి వీడు చెడ్డవాడు అనుకుంటే దూరంగా ఉంటారు. ఎవరు ఎన్ని చెప్పినా వారి దగ్గరికి వెళ్లడానికి కాని మాట్లాడ్డానికి కాని ఎట్టి పరిస్థితుల్లో చెయ్యరు. అలాగే ఈ సింహరాశివారు భోజనప్రియులు అని చెప్పుకోవచ్చు. వీరు ఎక్కువగా వారి భోజనం మీద శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. రదాయాలను ఎక్కువగా ఉంటుంది. దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. ఊరు మారడం, ఇల్లు మారడం అలా కాకుండా వేరే ప్లేస్లోకి రావడం, ఇల్లు మారడం అంటే దేన్ని కూడా త్వరగా వదిలిపెట్టరు. ఇలా వారి పద్ధతులను మార్చుకోవడం చాలా కష్టంగా ఫీలవుతారని చెప్పాలి. ఈ సింహరాశిలో జన్మించినవారు స్నేహానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వీరిలో ఉన్న గొప్ప లక్షణం ఏమిటి అంటే ఎవరికైనా అప్పు ఇచ్చి మర్చిపోయినా, ఎవరి దగ్గరైనా వీరు అప్పు చేసి ఉంటే వెంటనే మనకి తిరిగి ఇచ్చేస్తారు. ఈ సింహరాశివారు ప్రతి ఒక్కరు తీసుకున్న దాన్ని మాత్రం మర్చిపోరు. అంటే నిజాయితీగా ఉంటారు. నమాట ప్రశాంతంగా ఉండడం అంటే వీరికి ఇష్టం. అంతేకాకుండా ఇచ్చిన డబ్బులు మర్చిపోతారు. కాని తను తీసుకున్న వాటిని మాత్రం
ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు, సింహరాశివారికి ఉన్న ప్రత్యేకమైన లక్షణాలలో నలుగురికి ఉపకారం చేసే వారుగా ఉంటారు. వీరిలో ఉండే ఇంకో లక్షణం ఏమిటి అంటే, వీరికి కోపం తెప్పించడం కష్టం, వచ్చిన కోపాన్ని అదుపు చేయడం కూడా అంతే కష్టం. మామూలుగా సింహం దాని పని అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అలాగే ఈ రాశివారికి కోపం రానంత వరకే వారు మంచి మనుషులు. ఒకవేళ కోపం వస్తే మాత్రం వారి దగ్గరికి వెళ్లడానికి కూడా ఎవరు ప్రయత్నం చేయాలని అనుకోరు. అందుకే ధ్రువమైన వీరి నిర్ణయాన్ని మొండి పట్టుదలగా మారకుండా చూసుకుంటే మంచిది. వీరు విలాసాలకు ఖర్చు చేస్తారు. ఏదైనా పనిలో మునిగిపోయి ఆహారం మరియు మీద కూడా శ్రద్ధ చూపకపోవడం వలన వీరి ఆరోగ్యం క్షీణిస్తుంది. ఈ సింహరాశిలో కొంచెం ఆరోగ్యపరంగా చూసుకుంటే జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఇక సింహరాశివారిని ఎవరు కూడా ఆపలేరు. ఏ పని అయినా పూర్తి చేయాలి అనుకుంటే మాత్రం ఆ పని పూర్తయ్యే వరకు నిద్రపోరు. పగలు రాత్రి అని తేడా లేకుండా కష్టపడుతుంటారు. ఒకరికి మాట ఇచ్చారంటే ఆ మాట తీర్చే వరకు కూడా, ఆ పని పూర్తయ్యే వరకు కూడా వెనకడుగు వేయరు. అలాంటి కష్టజీవులు ఈ సింహరాశివారు అని చెప్పుకోవాలి. అలాగే ఈ సింహరాశివారికి చాలా బుద్ధి బలముంటుంది. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించే గుణం ఉంటుంది. అలాగే వీరికి ఎంత విషయపరిజ్ఞానం ఉన్నప్పటికీ ఏమీ తెలియనట్లుగా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటారు. ప్రతి విషయంలో జోక్యం చేసుకోరు. తనదాకా వచ్చినప్పుడు మాత్రమే విషయాన్ని బయటపడతారు. అంతే తప్ప నాకు తెలుసు అన్నట్లు ముందుగా చెప్పరు. అది వీరిలో ఉన్నటువంటి గొప్ప లక్షణం. ఈ సింహరాశివారికి జీవిత భాగస్వామి వలన అంతా కూడా అదృష్టం కలిసి వస్తుంది. మీ భాగస్వామితో దృష్టం కలిసి వస్తుంది. అలాగే తన నుండి మీకు ఎంతో కొంత కలిసి రావడం అయితే ఉంటుంది. వారిని పెళ్లి చేసుకున్న తర్వాత నుండి కూడా మీకు కొంచెం ఖర్చు అనేది ఉన్నా కూడా ప్రతి రూపాయి మీ భాగస్వామి వల్లనే, అలాగే ఆమె వల్లనే మీకు వస్తుంది. అప్పుడప్పుడు కొంచెం జరుగుతూ ఉంటాయి. అవి సర్వసాధారణం. అంటే అప్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు మనం ఎంతో సహనంగా ఓర్పుగా ఉండాలి. ఇక ఈ పరీక్షలు రాసిన వారికి అంతా కూడా మంచే జరుగుతుంది. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఇది మంచి సమయం అని చెప్పవచ్చు. ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే అంతా బాగానే ఉంటుంది. కానీ చికాకులు అన్ని పోవాలి అంటే మాత్రం ఇంట్లో కొంచెం పాజిటివ్ ఎనర్జీ అనేది చేసుకోవాలి. వీలైనప్పుడల్లా తప్పకుండా దేవుడి గది శుభ్రం చేసుకుని దీపారాధన చేసుకోవాలి. ప్రతినిత్యం ఇలా చేయడం వలన ఇంట్లో అంతా కూడా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. దాని వలన నెగటివ్ ఎనర్జీ బయటకు వెళ్లి ఇంట్లో అంతా మనశ్శాంతి లభిస్తుంది. అందువలన ఎప్పుడూ ప్రశాంతత ఉంటుంది. అంటే పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే మన ఇంట్లోకి వస్తుంది అప్పుడే శాంతంగా ఉంటుంది. గొడవలు వచ్చినప్పుడు కొంచెం మనశాంతిగా ఓర్పుగా ఉంటే చాలు, ఆ గొడవలు అయిపోతాయి చెప్పవచ్చు. ఎవరైనా వస్తువులు కొనుగోలు చేసే వాళ్లకి కూడా ఇది మంచి కాలంగా చెప్పవచ్చు. అంటే ఇల్లు భూమి ఏదైనా అనుకున్న వారికి ఇది మంచి సమయం చెప్పవచ్చు. సింహరాశివారికి ఈ సంవత్సరం అంతా కూడా బాగానే ఉంటుంది. కానీ ఏదైనా సరే తెలివితేటలతో ఓర్పుతో ఆలోచిస్తే జరుగుతుంది. ఈ రాశివారికి చెందిన స్త్రీలు అన్ని పనులు కూడా త్వరగా అయిపోతాయి. ఈ రాశిలో పుట్టిన స్త్రీలు అంటే చాలా అదృష్టవంతులు. రాశివారు జీవిత భాగస్వామి తరఫునుండి అదృష్టం అనేది ఉంటుంది. జీవిత భాగస్వామి తరఫున ఎలా ఉండబోతోంది, అలాగే ఈ సింహరాశివారి జీవితం ఎలా ఉంటుంది అనేది మరియు వారి గుణగణాలు ఏంటో అన్ని కూడా తెలుసుకున్నాము కదా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ధన్యవాదములు.